అవకాశం ఉన్న వాళ్ళందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి. మరొకసారి అందరికి పిఎంసి డిజిటల్ కి స్వాగతం, సుస్వాగతం. పార్టీ డేస్ పార్టీ మాస్టర్స్ ఈ రోజు 26వ రోజుకు చేరుకున్నాం. ఈ రోజు మనకి విశిష్ట అతిథిగా విచ్చేశారు ప్రభాకర్ గారు జేతవనం కొటాల నుండి. ప్రభాకర్ గారు 2010లో ధ్యానంలోకి వచ్చినప్పటి నుంచి తాము ఎందుకు వచ్చారు, ఏంటి తమ పర్పస్ తెలుసుకొని విశేషంగా అప్పటి నుంచి ధ్యాన ప్రచారం చేస్తూ జేతవనం అని చెప్పేసి ఆశ్రమాన్ని ఏర్పరచుకొని వారి సోదరులు ఇద్దరు కలిసి చక్కగా అందరికీ ధ్యానాన్ని నేర్పిస్తూ విశేషంగా శాకాహార ర్యాలీలు చేస్తూ పిరమిడ్ నిర్మాణాలు చేపట్టారు. ప్రతి సంవత్సరం సంక్రాంతి అనగానే అందరూ అత్తగారిళ్ళకి అమ్మగారిళ్ళకి వెళ్తుంటారు. కానీ మన పిరమిడ్ ధ్యానులు మాత్రం కొటాల జేతవనంకి వెళ్తుంటారు. ప్రతి ఒక్కరు సంక్రాంతి సంబరాలు అనగానే గుర్తు వచ్చేది మనకి జేతవనం. ఈరోజు అలాంటి మన మాస్టర్ ప్రభాకర్ గారు వచ్చారు మనకి తమ అమూల్యమైన జ్ఞానాన్ని అందించడానికి. విశేషంగా జ్ఞానాన్ని తీసుకుందాం. వెల్కమ్ సార్, వెల్కమ్ అండి, నమస్తే. వెల్కమ్ మేడం. నమస్తే. వినపడుతుందా మేడం? వినిపిస్తుంది. ఎస్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎస్. మొట్టమొదటిగా మన గురుదేవులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా యొక్క ప్రణామాలు. అలాగే యావత్ గురు పరంపరకంతా యొక్క నా యొక్క ప్రణామాలు. మరి పిఎంసి ఛానల్కి అలాగే మన యూట్యూబ్ ఛానల్కి నా యొక్క ప్రణామాలు. మీ ఛానల్ కూడా విశేషంగా రాబో రోజుల్లో ఆదరణ పొంది అలాగే ఈ జ్ఞానాన్ని తీసుకురావడంలో గొప్ప పాత్ర వహించాలని నేను ఆకాంక్షిస్తున్నాను. సమాజంలో మీరు చేస్తున్న కృషి అనిర్వచనీయం. చాలా గొప్పగా మీ యొక్క కృషి జరుగుతుందక్క. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా థ్యాంక్స్ పిఎంసి డిజిటల్. మొట్టమొదటిగా నన్ను వెనక నుండి నడిపిస్తున్న ప్రస్తుతం జేతవనం క్షేత్రపాలకుడు, మన అందరి గురువు, నా గురువు మా బ్రదర్ సుధాకర్ గారికి నా యొక్క ప్రణామాలు. తన యొక్క టోటల్ పత్రి సార్ యొక్క ఆశీస్సులు ఉంటే, నందా సార్ యొక్క ప్రణాళిక ఉంటే, మా సుధాకర్ ప్రస్తుతం క్షేత్రపాలకుడిగా ఉండి ఈ క్షేత్రాన్ని నిరంతరం నడిపిస్తున్నాడు. సో ఆ ప్రమాణాలు మాకు ఇక్కడ ఎన్నో దొరికాయి. తను ఇక్కడే ఉండి నేను చూసుకుంటున్నాను అనేదానికి. సో అందుకే మరి ఒకసారి వారి ముగ్గురికి ప్రమాణాలు తెలుపుకుంటున్నాను. ప్రణామాలు. సో నా పేరు ప్రభాకర్, పిరమిడ్ జేతవనం. అయితే మొట్టమొదటగా నా నేపథ్యం వ్యాపారం ఉండేది. ఈ ధ్యాన మార్గానికి రాకముందు ధ్యాన మార్గానికి వ్యాపారం ఉండడం వల్ల మాకు మంచి ఇండివిజువాలిటీ ఉండేది. సో ఎప్పుడు ఎవరు మమ్మల్ని అడిగేవాళ్ళు కాదు, చేసేవాళ్ళు కాదు. మేము బయట కర్ణాటకలో వెళ్ళి బిజినెస్ చేసేవాళ్ళము. సో అందువల్ల మాకు ఇండివిజువాలిటీ ఉండడం వల్ల మంచిగా ఫ్రెండ్స్ ఏర్పడడం, అన్ని రకాల అలవాట్లకి మామూలుగా గురి కావడం. సో అలా జరుగుతున్న సమయంలో ఒకానొక సమయంలో 2009లో ఐ థింక్ 2009లో నాకు బాగా హార్ట్ దగ్గర పెయిన్ వస్తుంటే, నేను ఆ సమయంలో నా వయసు చిన్నది, మరి ఇంత చిన్న వయసులో మరి ఇలా ప్రాబ్లం వస్తే ఎలా అని ఒక క్వశ్చన్ వచ్చింది నాకు. సో ఆ క్వశ్చన్ వల్ల నేను ప్రత్యామ్నాయం ప్రయత్నించాను. మరి నేను ప్రస్తుతం దాని నుంచి బయటపడడం ఎలా, నాకు ఆరోగ్యం పొందడం ఎలా, ఇలా ఆలోచించడం జరిగింది. సో అలా ఆలోచిస్తున్న సమయంలో మొట్టమొదట్లో నాకు టీవీలో మంతెన సత్యనారాయణ గారి
అప్పుడు ఆయన యొక్క ఎపిసోడ్స్ చూడడం ఇలా జరిగేది. కొంచెం కొంచెం మెడిటేషను, ఈ ఫుడ్డు ఇవన్నీ కానీ అప్పటికి నేను వెజిటేరియనే. కానీ కొంచెం హ్యాబిట్స్ వేరేగా ఉండేది. తర్వాత బిజినెస్‌లో ప్రెషర్ ఉండడము. ఎనీవే ఈ కారణాలు ఏ ఏ కారణమైనా ఏదైనా ఒక మంచి జరగడానికి, ఒక గొప్ప మార్పు రావడానికి గతంలో కొన్ని జరుగుతాయి. అవి మంచివే. ఈ సృష్టిలో చెడు అనేదే లేదు. ఏదైనా కూడా ఒక కార్యం జరిగిందంటే దానికి ఒక పెద్ద నాంది ఉంటది. నెక్స్ట్ కార్యక్రమం జరగడానికి. సో, అలా అప్పుడు నేను చేసిన ఎక్కువ ఆ తీవ్రత వల్ల నేను చేసిన ఆహ్, అలవాట్లు అవన్నీ తీవ్రత వల్ల నాకు ఇలా రావడానికి అవకాశం దొరికింది. నేను అలా ప్లెయిన్‌గా ఉండి, పద్ధతిగా ఉండింటే నాకు ధ్యానం దొరికేది కాదేమో మరి. సో, అందుకే నేను నేను అంటే నాకు ఇవన్నీ సంఘటనలు జరిగిన తర్వాత నేను ఆలోచిస్తూ ఉంటాను ఎప్పుడు. అంటే ప్రతిదీ ఈ సృష్టిలో ఒక ప్రణాళిక కోసమే జరుగుతా ఉంటది. ఈరోజు ఇక్కడ జరుగుతున్న క్లాస్ అయితేనేమి, గతంలో జరిగిన సంఘటనలయితేనేమి, గతంలో జరిగిన మార్పులైతే ప్రతిదీ ఒక ప్రణాళిక పరంగానే జరుగుతా ఉంటాయి. కొన్ని కార్యక్రమాలకు మాత్రం ఎక్స్‌క్యూజ్ ఉంటాది. సో, దాంట్లో గురువులు ఇన్వాల్వ్‌మెంట్ ఒచ్చి మనల్ని నడిపిస్తుంటారు. గైడ్ జేస్తుంటారు. సో, కొన్ని కార్యక్రమాలు. సో, అలా ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చేస్తున్న కార్యక్రమాలన్నీ. సో, అట్లా మాకు ఆహ్, అలా ఉండడం వల్ల సో, ఇబ్బంది అయ్యి హెల్త్ ఇబ్బందయ్యి నేను వెతుకుతున్న సమయంలో హ్మ్. నాకు ఫస్టు మంతెన గారిది సజెషన్స్ అవన్నీ దొరికిన తర్వాత సెకండు నేను హ్మ్. రామ్‌దేవ్ బాబా ఇది హ్మ్. యోగా బాగా వేసేవాడిని. సో, ఆ యోగాలు అవన్నీ చేయడం అంతా జరిగేది. ఎన్ని చేసినా లోపల మాత్రం తృప్తి ఉండేది కాదు. ఎప్పుడో ఒక అసంతృప్తి. సో, హెల్త్ వైస్‌గా కొంచెం అంటే పెద్ద ఇబ్బందేం ఉండిండేది బహుశా. ఉండిండొచ్చు ఏమో తెలీదు. అయితే కొంచెం నాకు ఆహ్, గుణం అనిపిచ్చింది. సో, అయినా ఆహ్, ఆహ్, అంతగా పెద్దగా తృప్తి అనిపిచ్చేది కాదు. తరువాత హ్మ్. 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 అనుకోకుండా మా ఫ్రెండ్ ద్వారా మా బావ ఆయన ద్వారా నేను మెడిటేషన్‌లోకి జాయిన్ కావడం. మొట్టమొదట్లో నేను మెడిటేషన్‌ని వ్యతిరేకించాను. మెడిటేషన్ అంటే తప్పు, కళ్ళు మూసుకొని కూర్చుంటే ఎల్లయితుంది, ఎలా సాధ్యం ఇదంతా అని. కానీ చాయ్ తాగుతూ మాట్లాడతారు. పర్వాలేదు. మీరు జర్నీ చేసొచ్చి వెంటనే జాయిన్ అయ్యారు. అది నేను ఇందాక చెప్పను కూడా చెప్పలేదు. మాస్టర్స్ బెంగుళూరు నుంచి ఇంతకు ముందుగానే వచ్చి రావటంతో క్లాస్‌కి జాయిన్ అయ్యారు సార్ ఈరోజు. కంటిన్యూ చేయండి సార్. సో, అలా మరి అలా మా ఫ్రెండ్ ద్వారా అలా ధ్యాన మార్గం రావడం, మొట్టమొదట్లో నేను ధ్యానాన్ని వ్యతిరేకించడం. దానికి కారణం కూడా ప్రతిదీ హ్మ్. ఏది మనకు ఏది పడితే అది చెప్పకూడదు. మనకు తెలిసింది, మనకు అనుభవం అయింది మాత్రం ఎప్పుడు చెప్పాలి. నాకు ఆ ప్రభావం పడింది. ఒక గ్రేట్ పర్సను మెడిటేషన్ తప్పు, మెడిటేషన్ చేయకూడదు, ప్రాణాయామమే కరెక్ట్ అని చెప్పాడు. సో, దాని ప్రభావం నా మీద పడింది. ఎందుకంటే నాకు అంతకు మించి నాలెడ్జ్ లేదు. సో, అందుకే గురువుగారు ఎప్పుడు ఎంత ఉంటే అంతే మాట్లాడాలి. ఎంత తెలిస్తే అంత అని. సో, నేను అలా విషయంలో మా ఫ్రెండు చెప్పినా నేను వ్యతిరేకించాను. ధ్యానం తప్పు. ధ్యానం వల్ల చాలామంది చేసిన కొన్ని వాళ్ళు ఇబ్బందులే పడ్డారు గానీ, బెనిఫిట్స్ ఏం పొందలేదు. హ్యాపీగా ప్రాణాయామం, ఆసనాలు చేయండి. నీ బాడీ స్ట్రక్చర్ బావుంటుంది. అంటే ఆత్మజ్ఞానం అనేదే తెలీదు. సో, అందులోనూ ఇలాంటి కొన్ని విషయాలు వినడం వల్ల నేను అంగీకరించలేకపోయాను. సరే ఏది ఏమైనా కాలము, మన సంస్కారము అనేది ఎప్పుడూ ఒకటి వెనకాలుంటది. అది మనల్ని నడిపిస్తది. సో, అలా నాకు ఒకరోజు ఆహ్, ఏదైతే నేను వ్యతిరేకించానో ఆయన దగ్గరికే అనుకోకుండా వెళ్ళాల్సొచ్చింది. సో, వెళ్తే ఆయన తిరుపతిలో ఉంటాడు. తిరుపతిలో వెళ్తే నాకు టైమున్నది. వెళ్తే ఆయన ఆర్ఆర్‌సీ అని అప్పట్లో మన జీకే గారు చాలా అద్భుతంగా రియల్ రిలీఫ్ సెంటర్స్ నడిపేవాళ్ళు. సో, ఆ సెంటర్‌ని ఆయన చూసుకుంటూ ఉండేవాడక్కడ. ఆయన హ్మ్. దగ్గరికెళ్ళా. నేను వెళ్ళంగానే ఆయన రండి ప్రభాకర్ రండి అని జెప్పారు. సో, హ్మ్. వెళ్ళిన తర్వాత
ఫస్ట్ టైం నేను పిరమిడ్‌ని చూడడం. ఫస్ట్ టైం అంతకుముందు తెలీదు. తర్వాత ఫస్ట్ టైం పత్రి సార్ పేరు వినడం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్‌మెంట్ అనేది గూడా నాకు పలికేది గూడా అంతగా తెలిసేది గాదు. ఎందుకంటే అలవాటే లేదు. ఆహ్, ఇది అని చెప్పాడు. ఓకే. నేను అప్పుడు గూడా ఆయన్ని ఈ పిరమిడ్ కింద కూర్చొని ప్రాణాయామం చేస్తే మంచిగా ఉంటుందని అడిగా. యాక్చువల్లీ ధ్యానానికి. అంటే నా పిచ్చి అలా ఉండేది. ఏదైనా కూడా. ఓకే. ఆహ్, సరే ఏదైతేనేమి ఆయన ఒక్క 5 మినిట్స్ నువ్వు అక్కడ కూర్చొని కళ్ళు 2 మూసుకొని రా తర్వాత మళ్ళీ మాట్లాడదామన్నాడు. అందుకే ఎవ్వరైనా కొత్త వాళ్ళొస్తే నా అనుభవ ప్రకారము ఎవరినైనా సరే మనం చేయాల్సింది ఫస్ట్ వాళ్ళని ఒక 10 నిమిషాలు ధ్యానంలో కూర్చోబెట్టాలి. ఎవ్వరికి ఎన్నెన్నా డౌట్స్ రాని, ఎవరన్నా రాని. సో, ఇక్కడ మన జీతవనంలో కూడా ఎంతో మంది కొత్త వాళ్ళొస్తారు. క్వెషన్స్ తీసుకొనొస్తారు. మాకు అటు ఇటు అది ఇది అని. మనం ఏం చేయం. ఫస్ట్ ధ్యానం గురించి, శాకాహారం గురించి చెప్తాం. ఆ తర్వాత ధ్యానం కూర్చోబెడతాం. సో, అది చేయడం చాలా ఇంపార్టెంట్ ఎవరైనా. సో, ఎవ్వరికైనా అనుభవం కలిగితే తర్వాత మాట్లాడరు. సో, ఆ అనుభవం ఇవ్వడం అనేది ఇంపార్టెంట్. సో, ఆయన కూడా ఒక 5 నిమిషాలు నువ్వు అలా కూర్చొని రా అన్నారు. సరే నేను ఆ సెంటర్‌లో ఇలా వెళ్లి ఒక 5 మినిట్స్ కూర్చున్నాను. 5 మినిట్స్, 10 మినిట్స్, 15 మినిట్స్, 20 మినిట్స్ నాకు తెలియకుండానే 20 నిమిషాలు గడిచిపోయింది. లేచాను. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. చాలా ప్లెజెంట్‌గా ఉంది. చాలా ఆనందంగా ఉంది. ఏదో జరిగింది మొత్తానికి. ఆహ్, 20 మినిట్స్‌లో. నాకెప్పుడు లేని ఒక ఆహ్, దివ్యానందం కలిగింది. అంత బ్యూటీగా ఉంది. సో, వచ్చి అడిగాను, "అన్న బాబు ఎలా ఉంది?" ఏంటన్నాడు. "అన్న ఏమైందో ఏమో గాని చాలా అద్భుతంగా ఉందన్న. ఆహ్, చాలా ఆనందంగా ఉన్నాను. నా జీవితంలో ఇంత రిలాక్సేషన్ ఇదే ఫస్ట్ టైమ్ నేను పొందడం" అని చెప్పా. సో, అప్పుడు అక్కడ సరే అని చెప్పి ఆయనకు దొరికింది. సరే మనకుంటాది గదా! ఎప్పుడు చాలా ఇదే నాయనా ధ్యానం అంటే ఇలా ఉంటది ధ్యానం చేస్తేనే. ఓకే. చాలా బావుంది అని అనుకున్నాను. తర్వాత నాకు ఒక ధ్యాన జగత్ ధ్యానాంధ్రప్రదేశ్ ఉండేదప్పుడు. ధ్యానాంధ్రప్రదేశ్ మ్యాగజైన్ ఇచ్చారు. సో, స్వాధ్యాయం కూడా ఎంత గొప్పలా పనిచేస్తుందనే దానికి నా జీవితంలో జరిగిన నేను ఎంట్రీ అయిన సందర్భం కూడా చాలా ఇంపార్టెన్స్ ఉన్నాయి. మనం కూడా భవిష్యత్తులో ఇలాంటివన్నీ చేయడానికో ఏమో మరి ప్రకృతి. సో, అలా నాకు ఒక ధ్యాన జగత్ మ్యాగజైన్ ఇచ్చారు. ధ్యాన జగత్ మ్యాగజైన్ ఇస్తే నేను నాకు జరిగిన అనుభవము, నాకు జరుగుతున్న ఆనందం లోపల, ఆ ఆంధ్రప్రదేశ్ మ్యాగజైన్స్ చదవడం. అందులో అందులో మరీ ముఖ్యంగా అనుభవాలు చదవడం. ఎవరికైనా అనుభవాలు ఎప్పుడు గాని కళ్ళకి కట్టినట్టు ఉంటది మనం చదివితే. ఆ అనుభవం చదువుతుంటే మనల్ని మనం చూసుకుంటాం. మనకున్న ఎన్నో సందర్భాలు ఆహ్, మనకి అక్కడ అందులో ఉంటాం మనం. సో, అందుకే అనుభవమే పత్రి సార్ కూడా చెప్పేది అనుభవమే జ్ఞానము. మీరెప్పుడు అనుభవమే చెప్పండి అనేవాడు. అందుకే అంత త్వరగా మనము నమ్మడానికి, విశ్వసించడానికి వీలైతుంది. సో, అలా నేను అనుభవము చదువుతుంటే ఇంకా లెక్కలేనంత ఆనందమొస్తుంది. సరే ఇదంతా ఒక పక్క ఎత్తైతే, నాకు యాక్చువల్‌గా నాకు ఏదైతే హెల్త్ ప్రాబ్లమ్ ఉందో, నాకు ఈ ఎద దగ్గర నొప్పి అప్పటికి కొద్దో గొప్పో ఉంటూనే ఉండేది. నేను ఆ ధ్యానానికి వెళ్ళే ముందు కూడా నేను ఆ పెయిన్‌తో వెళ్ళాను. నేను ధ్యానం చేసి ఆ మ్యాగజైన్ చదువుతూ ఒక గంటకు గుర్తొచ్చింది. అసలు నాకు ఆ నొప్పే పోయింది. సో, వండర్‌ఫుల్ నా లైఫ్‌లో అంటే నేను బిలీవ్ చేయడానికి నాకు జరిగిన గొప్ప సంఘటన. ఏదో ఒకటి జరగాలి కదా! మనిషి జీవితంలో ఏదైనా లేనిదే మనిషి అనేవాడికి ఆహ్, ఆహ్, లాజిక్ ఎక్కువ. నమ్మడు. ఏది నమ్మడు. సో, ఏదో ఒక సంఘటన జరిగితే గాని మాస్టర్స్ ఏదో ఒకటి క్రియేట్ చేస్తే గాని మనల్ని ఆహ్, ఈ మార్గం వైపు తీసుకురారు. కానీ దీని వెనకాతలంతా గురువు ఆశీస్సులు, జన్మ సంస్కారాలుంటాయి. కానీ ఏదో ఒకటి కావాలి. సో, అలా నేను నమ్మడం జరిగింది. మళ్ళీ ఒక 2 రోజులు టెస్ట్ చేయడం జరిగింది. ఒక 2 డేస్ మళ్ళీ ఆపేసాను. మళ్ళీ ఒక రకంగా అన్‌ఈజీగా ఉండేది. మళ్ళీ మార్నింగ్ లేసి 5-6 వరకు ఇలా ధ్యానం చేయడం ఇలా ప్రారంభించాను. సో, ఇలా చేయడం వల్ల ఇంకా అది పూర్తిగా తొలగిపోయింది. సో, అప్పటినుంచి ఆ రోజుటి నుంచి ఈ రోజు వరకు నాకు ఆ ప్రాబ్లమే లేదు. సో, ఇది నా ఫస్ట్ ఇంట్రడక్షన్. నేను ధ్యానంలో సో, ధ్యానంలో నేను నమ్మడానికి. సో, ఇలా మా జర్నీ స్టార్ట్ అయింది. ధ్యానం. మొట్టమొదట్లో మా చుట్టుపక్కల బంధువులు వీళ్ళందరూ కూడా ధ్యానం అంటే ఏంటి? ఇదేంటి ఎవరో చేసుకునేవాళ్ళు.
ఇలా అవగాహన ఉండేది. సో అప్పట్లో నాకు బాగా హెల్ప్ అయింది స్పిరిచువల్ రియాలిటీ. స్పిరిచువల్ రియాలిటీ సీడీస్ చూడడము. ఆ తర్వాత అది మా బంధువులకి, మా ఇంట్లో వాళ్ళకి, మా కుటుంబం వాళ్ళకి అందరికి చూడడం. అందులో చాలా బాగా సైంటిఫిక్‌గా ఉంది. ఏదైనా సైంటిఫిక్‌గా ఉంటే అందరూ లైక్ చేస్తారు గదా! సో, నాకు ఆ స్పిరిచువల్ రియాలిటీ బాగా హెల్ప్ అయింది. సేమ్ నేను అంటే ఈ ద ఇది విశ్వ ప్రణాళిక ఎంత బాగుంటుంది అంటే, నేను ధ్యానానికొచ్చిన 1 మంత్‌కే అమరావతి ధ్యాన మహాచక్రం స్టార్ట్ అయింది. సో, అమరావతి ధ్యాన మహాచక్రం చేయంగానే నేను ఏదో ఒక ఇట్లాగే సో, నాకెక్కడైతే ధ్యానం నేర్చుకున్నానో, అక్కడి నుంచి ఒక మాస్టర్ ఫోను చేసి, "ఇక్కడ మీకు ఆహ్, క్లాస్ జరుగుతోంది. మీరు అవకాశం ఉంటే రండి. చాలా బావుంటుంది" అన్నారు. అది కూడా డాక్టర్ జీకే గారిదే. సో, తిరుచానూరు పద్మావతి. సో, ప్రచారము మనం చేస్తున్న ప్రచారము ఎంత గొప్పదో అనేది నా జీవితంలో జరిగిన అనుభవాలు. ఇప్పుడు మీరు చేస్తున్న ఈ ప్రచారం కూడా చాలా గొప్పది. ఎవ్వరికి ఎక్కడ ఏం అవసరం ఉంటుందో, వాళ్ళలో ఎంత గొప్ప మార్పు తీసుకొస్తుందో తెలీదు. ఆ! అక్కడ ఆళ్ళు చెప్పిందంతా గూడా అనుభవాలే. ఇప్పుడు నా అనుభవం కూడా ఎంత ఎవరికి అవసరమో, తర్వాత ఎవరు ఈ ము ఈ మూవ్‌మెంట్‌లో గొప్ప స్థాయికి వెళ్తారో తెలీదు. అంటే ప్రచారం అనేది ఎంతో గొప్పది. ఇప్పుడు నాకలా తను చెప్పడం వల్లే కదా! నేను మళ్ళీ సెకండ్ టైమ్ అక్కడికెళ్ళడము, నేను అంతగా అట్రాక్ట్ కావడం జరిగింది. ఆ! సో, అలా నేను తిరుచానూరులో ప్రచారానికి వెళ్ళాను. సారీ క్లాస్‌కెళ్ళాను. ఆ క్లాస్‌లో చాలా మంది మాస్టర్సొచ్చారు. వస్తే అక్కడ ఒక క్లాస్ వింటూనే ఆ క్లాస్‌లో ఒక పాంప్లెట్ ఉంది. అమరావతి ధ్యాన మహాచక్రం అని. అది అసలు కలర్ పాంప్లెట్ కూడా కాదు. చానా చిన్న బ్లాక్ అండ్ వైట్‌లో ఉంది. ఓకే. ఆళ్ళడిగితే అక్కడ చాలా జరుగుతది. కొన్ని వేల మందొస్తారు ధ్యానులు. అందరూ కలిసి ధ్యానం చేస్తారు. పత్రిజీ గారు అక్కడుంటారు. ఇవన్నీ చెప్పడం జరిగింది. సో, ఓకే. అది పాంప్లెట్ తీసుకున్నాను. లోపల నుంచి అసలు నేను వెళ్ళాలని. నాకు దాదాపు దానికి 1 ½ మంత్ నవంబర్‌లో అట్లా జరిగింది. 1 ½ మంత్ టైమ్ అన్నారు. సో, యాస్ ఇట్ ఈస్‌గా నేను ఇంకా రోజు మెడిటేషన్ ప్రాక్టీస్ చేయడము, ఇలా చక్కగా జరుగుతోంది. నానుగా ఒక డిఫరెంట్ మార్పొచ్చింది. మా కుటుంబంలో గూడా గమనిస్తున్నారు. అప్పటి వరకు నేను ఏదో పొగలెళ్తే ఏదో పనుల మీదెళ్ళిన నేను చక్కగా పనులు చేసేవాడిని. వ్యవసాయ పనులు ఇవన్నీ నాకు చాలా ఇష్టము. ఏదేం చేసినా మనకున్న అలవాట్లు ఉంటాయి గదా! లేట్ నైట్ రావడం ఇవన్నీ ఉండేది. సో, అలా కాకుండా ఇప్పుడు త్వరగా వచ్చేయడము, పడుకోవడము ఇవన్నీ జరుగుతా ఉంటే వాళ్ళు గమనిస్తున్నారు. ఏదో చాలా బావుంది అనుకున్నారు. మళ్ళీ నా మా మా వృత్తిపరంగా నేను బిజినెస్‌కెళ్ళాను. బిజినెస్ వెళ్ళి సో, ఆ బిజినెస్ నుంచి మా ఫ్రెండ్ నేను రావడం, అమరావతి ధ్యాన మహాచక్రానికి వెళ్ళడం జరిగింది. సో, అమరావతి ధ్యాన మహాచక్రం వెళ్ళిన తర్వాత ఆ నైట్‌లో అక్కడ వెళ్ళేవడికి అసలు దిమ్మ తిరిగిపోయింది. ఆ యొక్క ప్రాంగణము. అంటే ఒక దీనికి కారణం ఏంటంటే దానికన్నా పెద్ద ప్రాంగణాలను నేను ఎన్నో సార్లు చూసాను. అనేక చోట్ల చూసాం. మనం పొలిటీషియన్స్ ఇవన్నీ చూస్తాం. కానీ ఆ ప్లెజెంట్‌నెస్ అనేది ఉండదు. ఆ ప్రాంగణాలకి. ఆ పవిత్రత అనేది ఉండదు. కానీ మన మెడిటేషన్ యొక్క ప్రాంగణాలు అప్పటి వరకు అలా ఖాళీగా ఉన్న ప్లేస్‌కి కూడా మనం ఒక పత్రిసార్ బ్యానర్ పెట్టి మెడిటేషను, మనం అహింస అని రాసి అలా తయారు చేయంగానే మనకు తెలియకుండానే ఎన్విరాన్మెంట్ మారిపోతది. చూసారా ఇది అందరూ చాలా మంది గమనించే ఉంటారు. అంటే దీని వెనకాతల ఏదో జరుగుతోందని అందరూ గమనించాలి. దీని వెనకాతల ఆస్ట్రల్‌గా మనం చేస్తున్న పనికి ఎంత సహాయం ఉందో అనే దానికి ఇది ప్రతి ఒక్కరు గమనించాలి. సేము దీనికి ఒక ఎగ్జాంపుల్ రీసెంట్‌గా నేను అక్కలకోట ఒక ప్రోగ్రామ్ జరిగింది. స్వామి సమర్థ చాలా గొప్ప గురువు. సేమ్ మన పత్రి సార్ ఎలాగో ఆయన అలాగే. స్వామి సమర్థ అంటే చాలా గ్రేట్ మాస్టర్ ఆయన. ఆహ్, ఆయన దగ్గర ఆయన అవధూత. కొన్ని వేల మంది ప్రతిరోజు వస్తారు. అక్కడ మొత్తం హోల్ మహారాష్ట్ర టీమ్ అంతా ఆహ్, ఆహ్, మా ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు. ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తే అక్కడ మేము వెళ్లి మార్నింగ్ నుంచి బిఫోర్ 2 డేస్ నుంచి అందరూ వర్క్ వాళ్ళు ఇన్వైట్ చేశారు. నేను 1 డే బిఫోర్‌గెళ్ళాను. అక్కడ మార్నింగ్ నుంచి అన్ని బ్యానర్‌లు, పత్రి సార్ ఫోటోసు, అందరు అవధూతల ఫోటోస్ అన్నీ పెట్టాము. ఈవినింగు టైం అయిపోతా ఉంది. మనకి రెడీ కావాలి. ఒక్కసారిగా మేడం
8:00, 8:30 వరకు అందరూ వచ్చారు. దాదాపు ఒక 200 మంది మన మాస్టర్స్ ఉన్నారు. ఒక్క హాఫ్ అన్ అవర్‌లో మొత్తం ఎన్విరాన్మెంట్ మారిపోయింది. అందరూ వచ్చి ఎవరికి వాళ్ళు క్లీన్ చేయడం, ఎవరికి వాళ్ళు చైర్స్ వేయడం, ఎవరికి వాళ్ళొచ్చి ఆ బ్యానర్ సెట్టింగ్ చేయడం, ఎవరికి వాళ్ళొచ్చి రంగోలి చేయడం. అంటే గురువుల యొక్క కార్యక్రమానికి, విశ్వ కళ్యాణం కార్యక్రమానికి ఎంత గొప్పగా మార్పు తీసుకొస్తది. వితిన్ మినిట్స్‌లో మొత్తం ఎన్విరాన్మెంట్ మారిపోయింది. ఒక బ్యూటిఫుల్ ఎన్విరాన్మెంట్, ఒక బ్యూటిఫుల్ స్పిరిచ్యువల్ ఎన్విరాన్మెంట్ నా కళ్ళారా రీసెంట్‌గా నేను అబ్జర్వ్ చేసిన సంఘటన అది. సో, అలా నేను ఇంకా అమరావతి 2010 ధ్యాన మహాచక్రం అమరావతిలో అక్కడికి వెళ్ళంగానే ఆ ప్లెజెంట్‌నెస్సు, ఆ వైబ్రేషను ఇట్స్ వండర్‌ఫుల్. దానికి చాలా హ్మ్. హ్మ్. హ్యాపీగా ఫీల్ అయ్యాను. అక్కడికి రాంగానే ఒక లోకం, ఒక కొత్త లోకం అనిపించింది నాకి. అన్ని చోట్ల లైటింగ్ ఉంది. దానికన్నా పెద్ద పెద్ద డీజే సిస్టమ్స్ చూసాం. దానికన్నా పెద్ద పెద్ద ప్లాట్‌ఫార్మ్స్ చూసాం. బాంబే, కర్ణాటక ఇవన్నీ ఎప్పుడూ అలా లేదు. కానీ అక్కడ వెళ్ళేసరికి ఒక డిఫరెంట్ ఒక ఆనందం. ఒక ఒక కాంతి లోకం అనొచ్చు. ఒక యోగుల లోకం అనొచ్చు. అలా ఉన్నదక్కడ. సో, అక్కడ నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చాలా ఆనందం వేసింది. ఆ రాత్రి మంచులోనే అక్కడే పడుకున్నాం. అలా జరిగింది. ఫస్ట్ డే మార్నింగ్ మెడిటేషన్‌కి పరిగెత్తుకుంటూ వచ్చి మార్నింగ్ ధ్యానం చేసాం. ధ్యానం చేసిన తర్వాత అక్కడ పత్రి సారు 9:00 సారు సందేశం తర్వాత ఫస్ట్ టైమ్ గురువు గారిని నేను చూడడం. నా అమరావతి ధ్యాన మహాచక్రంలో. సార్‌ని చూసిన తర్వాత ఆహ్ అలా సారు మొత్తం రౌండ్స్ ఉంటారు. అప్పట్లో రౌండ్స్ ఉండేది సార్‌ది. మొత్తం క్యాంపస్ అంతా తిరిగేవాళ్ళు. తిరిగితే అక్కడ ఒక సంఘటన నాకు దగ్గరలోనే ఒక సంఘటన జరిగింది. ఒక మేడం ఏదో మాట్లాడింది. గురువుగారు ఎవరినో చూస్తూ ఉన్నారు. ఆ మేడం మాట్లాడుతా ఉన్నది. ఈమె మధ్యలో కల్పించుకొని మాట్లాడింది. సో, ఇంకా ఆమెను కొట్టాడు చూడండి సారు. అబ్బా! అసలు లేడీ కొట్టేసరికి నాకు మండిపోతుంది. అంటే ఫస్ట్ టైమ్ కదా! ఏంది ఒక గురువేంది ఇలా కొట్టడం ఏంది? ఇంత పబ్లిక్ మీటింగ్‌లో ఇలా జరగడం ఏంటి? నో, నో, నో. ఈ గురువు మనకొద్దు. ఈ ధ్యానం మనకొద్దు. సో, ఇలాంటి ప్లేస్‌లో మనం ఉండకూడదు. మనకు చక్కగా మనకి యోగా చేసుకోవచ్చు కదా! హ్యాపీగా ఉండొచ్చు కదా! దేనికైనా ఆరోగ్యము సరే అని చెప్పేసి అలా ఫిక్స్ అయ్యాను. ఒక 3 అవర్స్ ఫుల్ కన్‌ఫ్యూజన్. ఉదయం 9 నుంచి 8:30 నుంచి 10:30 వరకు ఫుల్ కన్‌ఫ్యూజన్. అసలు అర్థం కాల. ఓకే. అలా అయింది. 10:30కి మళ్ళీ టిఫినొచ్చాము. మళ్ళీ 10:30కి స్టేజ్ పైన ప్రోగ్రామ్. అప్పుడు గుండ్లపల్లి సరోజ మేడం అని మనం విన్నాం కదా! ఆ మేడం వాళ్ళు మొత్తం వాళ్ళ ఫ్యామిలీ అంతా వచ్చారు. ఆళ్ళు ఏమి చెప్పలేదు మేడం. అంటే హ్మ్. వ్యక్తిగత ధ్యాన అనుభవము ఎంత గొప్పదో, వ్యక్తుల్ని ఎంత ఆహ్, తీవ్రమైన మార్పు తీసుకొస్తుందో, ఆమె అనుభవం చెప్పింది ఆ రోజు. తను ఎలా వచ్చారు ధ్యానానికి, తను ఫేస్ చేసిన అంతకుముందు సంఘటనలు, ఆ తర్వాత ధ్యానం చేశారు. ఆ తర్వాత ఎలా మార్పు తీసుకున్నది. అవి చెప్తూ ఉంటే బ్రహ్మానందం మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. సో, ఇదేదో ఉంది. ఓకే. సరే గురువుగారు ఉంటే ఉన్నిలే మనదేముంది మనం ధ్యానం చేసుకోవచ్చు. మళ్ళీ కొంచెం సైడ్ జరుపుకొని ఉండడానికి ఆ రోజు రిటర్న్ ఎళ్ళిపోవాలని ఫిక్స్ అయ్యాం. అక్కడికప్పుడే వెళ్ళిపోవాలని ఫిక్స్ అయ్యాం. ఆ సంఘటన జరిగిన తర్వాత. సరే ఏదేమైనా ఓకే. బావుంది. ఆహ్, ఆ కార్యక్రమం చూసాము. ఆహ్, త 12 వరకు నడిచింది. చాలా బ్యూటిఫుల్‌గా నడిచింది. అక్కడి నుంచి ఇంకా ఓకే. సరే ఉందాంలే ధ్యానం చేసుకుందాం అని జెప్పాము. ఒక 3 డేస్ ఎవ్రీ డే ఈవినింగ్ ప్రోగ్రామ్స్, వస్తున్న మాస్టర్ సందేశాలు, కార్యక్రమాలు, ధ్యానం. అమరావతి ధ్యాన మహాచక్రంలో మాకు ధ్యానం ఎలా ఉండేది అంటే, మేము స్టార్టింగ్‌లో వచ్చిన మాస్టర్స్‌కి ఆహ్, ఇలా కూర్చొని మేము ధ్యానం చేస్తుంటే ఏదో పెద్ద హ్మ్, కొండంత శక్తొచ్చి మీద పడిపోయేది. ఒక్కసారిగా. ఆ ఫీల్ అయ్యాం మేము. ఆ! హ్మ్. గుంపులుగా అంటే మేము అంతే గదా! ఒక 10 మంది పడితే ఎలా ఉంటది? అలా గ్రూప్‌గా వచ్చి అలా ఎనర్జీస్ పడేది. చాలా చేంజ్. చాలా డిఫరెంట్. ఆ! 24 తారీఖు వరకు నాకింకా ఆనందం పట్టలేకపోయాను. సో, 24 తారీఖు మా బ్రదర్‌కి ఫోను చేశా సుధాకర్‌కి.
సుధాకర్ నువ్వు ఎట్లా తిరిగి ఇక్కడికి వచ్చేయాలి, నువ్వు ఏడన్నా ఉండు నాకు తెలియదు, నువ్వు ఏమన్నా చేసుకుంటా ఉండు, నువ్వు అమరావతి ధ్యాన మహాచక్రానికి వచ్చేయాలని చెప్పి జరిగింది. సో తను 24 నైట్ బయలుదేరి 25 ఇక్కడికి వచ్చాడు. ఆ 25 తను వచ్చేటప్పుడు కూడా సుధాకర్ ఏంటంటే తను హెవీ డ్రింకర్ అండ్ హెవీ నాన్ వెజిటేరియన్. తను లైఫ్ స్టైల్ అలాగే ఉండేది. తన ఎప్పుడు తనకు అలా ఆయనకి అలా క్రియేట్ చేసుకున్నాడు. ఎవరు ఏం మాట్లాడేది నేను లేదు, అలా ఉన్న వ్యక్తి. సరే వచ్చాడు. తను వచ్చిన ఒక్క హాఫ్ అన్ అవర్కే మన డాక్టర్ నూటన్ లక్ష్మి మేడం క్లాస్ స్టార్ట్ అయింది అక్కడ. ఆ మేడం వెజిటేరియన్ గురించే చెప్తూ ఉన్నారు ఆ రోజు. సో తనంతా విన్నాడు. తనంతా విన్న తర్వాత ఏడ్చేసుకున్నాడు. సో నేను ఇంత అలా తప్పు చేశానా, ఓకే అని చెప్పేసి అప్పటికప్పుడే ఆ క్షణాన్ని వదిలేశాడనమాట. అప్పటి వరకు నాన్ వెజ్ తినే వ్యక్తి ఆ కార్యక్రమానికి రాగానే పూర్తిగా మానేశాడు. సో దాంతో ఆయన అంతగా పరివర్తన జరిగింది. అంటే అలాంటి కార్యక్రమాలు ఎంత మార్పు తీసుకొస్తాయి. అటువంటివి ఇప్పుడు అంగుళిమాలుడు ఉన్నాడు బుద్ధుని దగ్గరికి. అప్పటి వరకు ఒక గొప్ప రాక్షసుడు తన ఎదురుగా వెళ్ళాలంటేనే భయపడేవాళ్ళు ఎవరైనా సరే. అటువంటి ఒక ప్రసన్నమైన, ఒక నిశ్చలమైన ఒక బుద్ధుడి దగ్గరికి వెళ్ళేవాడికి రాక్షసుడే మాడిపోయినాడు. అంటే మనలో ఉన్న ఆ ధ్యాన శక్తి తరంగాలు ఎంత గొప్పవో అనేదానికి ఇది నిదర్శనం. సో అలా సుధాకర్ ఆ క్షణమే నిర్ణయం తీసుకొని నేను ఈ రోజు నుంచి ఇంక మాంసం మానేస్తాను. ఓకే నాకు ఇంకా ఓకే అని చెప్పేసి మానేసాం. సో అయిపోయింది ప్రోగ్రామ్. ఎలా అయిపోయింది 9 days అయిపోయింది చక్కగా. మేమేదో 2-3 days ఉందామని వచ్చిన వాళ్ళం 10 days ఉండిపోయాం. అలా బ్రహ్మాండమైన శక్తి, బ్రహ్మాండమైన జ్ఞానం. అందుకే ప్రతి పిరమిడ్ మాస్టరు కంపల్సరిగా పత్రిజీ ధ్యాన మహాయాగానికైతేనేమి, మన ప్రకృతి వ్యాలీ మహాకరుణ ధ్యాన మహాచక్రానికైతేనేమి, సో ఇక్కడ పేరవరంలో అయితేనేమి, సో మన జీతవనం సంక్రాంతికి అయితేనేమి, అన్ని చోట్ల ప్రతి మాస్టరు అటెండ్ కావాలి. అటెండ్ అయితే వాళ్ళకి కావాల్సినంత జ్ఞానం దొరుకుతుంది, అవసరమైనంత సామూహిక శక్తి దొరుకుతుంది. ఇవి చాలా ఇంపార్టెంట్ వ్యక్తికి. మనం ఎన్నెన్నో ప్రదేశాలకు వెళ్తుంటాము, ఎంతెంతో శక్తిని వృధా చేసుకుంటుంటాము. తర్వాత మన వాక్కు ద్వారా, మన సంకల్పం ద్వారా, మన విశ్వ కళ్యాణం కోసం కూడా మన శక్తిని ఖర్చు పెడుతూ ఉంటాం. అది మన 100% మనం చేయాల్సిన బాధ్యత మనది. సో దానికి మళ్ళీ మనము కంపల్సరీ సంపాదించుకోవాలి. ఇప్పుడు ఎంతో మంది దేవతలు ఒకానొక సమయంలో చక్కగా ఈ సృష్టినే నడిపిస్తూ, లయం చేస్తూ, స్థిత్యం చేస్తూ ఉన్న శంకరుడి దగ్గరికే వెళ్తే దేవతలందరూ వెళ్ళినప్పుడు ఒకసారి ఆయన ధ్యానంలో ఉంటాడు. అందరికి ఆశ్చర్యం వేస్తుంది. మాకు కావాలి ధ్యానం, నీకెందుకు ధ్యానం, నువ్వే కదా అంతా అంటే, నాయనా నేను మీకు ఎట్లా హెడ్ ఉన్నా నాకు ఇంకోటి హెడ్ ఉన్నాడు పైన. సో అలా మనం కూడా మనకి ప్రతిసారి ఏ కార్యక్రమాన్ని అంత ప్రతిదీ అంత గొప్పగా డిజైన్ చేశాడు. ఎందుకంటే ఎక్కడికక్కడ వాళ్ళకి సామూహిక శక్తి చాలా అవసరం అనేది. ఇప్పుడు ఈ ప్రాంతం వాళ్ళందరూ కొన్ని చోట్లకి వెళ్ళలేరు. వాళ్ళు ఇలాంటి చోటుకు వచ్చి ఈ సామూహిక శక్తి వాళ్ళు చేస్తున్న పనికి సరిపోతుంది సంవత్సరం పాటు. కానీ బాగా సీనియర్ మాస్టర్స్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అంటే ఎప్పుడు ఈ లోక కళ్యాణం కోసం నిరంతరం తప్పిస్తున్న వాళ్ళకి ఇలాంటి గ్రూపు ఉన్న ఎనర్జీస్ కార్యక్రమాలు ఖచ్చితంగా మనం వెళ్ళాలి. సో మా జీవితంలో అంత పెద్ద టర్నింగ్ తీసుకోవడం ఆ యొక్క ఎనర్జీసే. మన దగ్గర ఉన్న ఎనర్జీ, అక్కడ ఉన్న ఎనర్జీ వల్లనే ఒక మనిషిని పెద్ద పరివర్తన తీసుకొస్తుంది. సో ప్రతిసారికి దగ్గరికి ఎటువంటి వ్యక్తి వెళ్ళినా వాడు ఎటువంటి క్వశ్చన్తో వెళ్ళినా అక్కడికి వెళ్ళేప్పటికీ వాడికి మైండ్ బ్లాంక్ అయిపోతుంది, కానీ వాడు ఏం క్వశ్చన్ వేసేవాడు కాదు. కారణం ఏంటంటే ఆయన అంత బ్రహ్మాండమైన శక్తితో ఉండేవాడు, బ్రహ్మాండమంత తేజస్సుతో ఉండేవాడు. సో అక్కడ ఎవడు మాట్లాడేవాడు కాదు. అక్కడికి మాట్లాడాలన్నా కూడా ఆ నుంచి అయ్యేది కాదు. ఒకవేళ మాట్లాడాలనుకున్న సారు తెలిసిపోతుంది, అక్కడి నుంచి అటే పంపించేసేవాడు ఏదో లేదా ఏదో ఒకటి క్రియేట్ అయిపోయేది. అంటే సార్ దగ్గర వరకు రాలేరు అనమాట. సో అలా మనం ఎనర్జీస్ బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి ప్రతి మాస్టర్ కూడా. సో అలా సుధాకర్ లైఫ్ లో అంత పెద్ద మార్పు తీసుకురావడం.
సో అప్పుడే మాకు కళ్ళు కళ్ళు మూసుకుంటే మాకు ఇంకొక్కటే ధ్యాన ప్రచారం చేయమని. సో అక్కడికెళ్ళి ధ్యాన ప్రచారం చేసినట్టు, ఇక్కడికెళ్ళి ధ్యాన ప్రచారం చేసినట్టు, మా బిజినెస్‌లో అందరికెళ్ళి ధ్యానం చెప్పినట్టు అని ఎక్కువగా అవే థాట్స్. హ్మ్. అందరికీ అనుభవాలొస్తాయి, థర్డ్ ఐ విజన్స్ ఒస్తాయి, శూన్యత పెరుగుతది. కానీ మాకలా కాదు. మాకింకా ఎక్కువైపోయింది. ఏది ఆలోచనలు. ఏ ఆలోచనలు మొత్తం ఇవే. ఆహ్, ఆహ్, పిరమిడ్స్ ఇవ్వాలి, ఎలా ధ్యాన ప్రచారం చేయాలి ఇలాగే ఉండేది. సో, మా దగ్గర ఉన్న ఇంకా ప్రోగ్రామ్ అంతా అయిపోయింది. మా దగ్గరున్న డబ్బంతా ఏమేముందో కేవలం చార్జెస్‌గా ఉంచుకొని మొత్తం పిరమిడ్స్, బుక్స్ కొనేసాం. మొత్తం అప్పటికప్పుడే స్టార్ట్ అయిపోయింది మా ప్రచారం. ఆ! అంటే మనము ఈ మూమెంట్ ఎంత గొప్పది అంటే ప్రతి మాస్టరు ఇందులోకి రాంగానే ఇందులోకి అంత ఈజీగా రాలేడు. సో, ఎన్నో జన్మల సంస్కారం ఉంటే, ఎంతో సాధన గతంలో ఉంటేనే ఇక్కడికొస్తారు. ఇది పరమ సత్యం. దీన్ని తెలుసుకున్న సత్యాన్ని అంత ఉన్నతమైన మాస్టర్ కాబట్టే ఇమ్మీడియేట్‌లీ ఇంకో స్టెప్ తీసుకుంటాడు ప్రచారం చేయాలని. మామూలుగా ఇన్ని సంవత్సరాలు మనము యోగుల పరంపరలో మిగతా వాళ్ళ పరంపర మనం తీసుకుంటే, వాళ్ళు ఎంతో సాధన చేసి, కొన్ని సంవత్సరాల పాటు, తర్వాత జ్ఞానోదయం పొంది, తర్వాత వాళ్ళు ప్రచారాన్ని ప్రారంభించేవాళ్ళు. కానీ మన పీఎస్ఎస్ మూవ్‌మెంట్‌లో మన మాస్టర్‌లది ఎలా ఉండేదంటే, ఇలా రాంగానే అంటే అక్కడి వరకు వాళ్ళు సాధన, ప్రచారం ఏదో జరిగిన దానికి ఒక్కసారిగా ఎవరికన్నా మెంటలొస్తే కరెంట్ షాక్ ఇచ్చి ఎలా మేల్కొల్పుతారో, అలా మన పీఎస్ఎస్ఎంలోకి అడుగు పెట్టంగానే అలా మేల్కొల్పి ఇమ్మీడియేట్‌లీ ప్రచారం స్టార్ట్ అయిపోతది. అంటే ఇమ్మీడియేట్‌లీ జ్ఞానోదయం, ఇమ్మీడియేట్‌లీ లోక కళ్యాణం. సేమ్ అలా మాకు అలాగే పిచ్చి. ఎవరికైనా పిచ్చి ముదిరితే గాని లెక్క కుదరదు. అలా మాకు ఇంకా అన్నీ ఉన్నవన్నీ అక్కడ డబ్బులు పెట్టేసి అక్కడికి తీసుకెళ్ళడం. ఇంక రెయ్యంబగులు ఇంకదే. ఆ! ఆ! ఎక్కడికెళ్ళినా ధ్యానం చెప్పడం. స్పిరిచ్యువల్ రియాలిటీ కన్నడలో, హిందీలో దొరికింది మాకు. మంచి కంపెనీ సిటీ. అక్కడికెళ్ళి ఒకరిని పట్టుకొని అంతా సీడీస్ చేయడం. అది ఎక్కడికెళ్ళిన వాళ్ళందరికీ అలా ఇవ్వడం. తర్వాత ధ్యాన క్లాసెస్ నిర్వహించడం. ఆహ్, ఈ సేమ్ టైమ్‌లో మనము ఎంతలా ఆహ్, ఫోకస్‌గా ఆ విశ్వ కళ్యాణం కోసం మనం ఏం చేస్తామో, అది సేమ్ మన సంకల్పం అంతే స్పీడ్‌గా అయిపోతుంటాయి. మాకు కావాల్సింది అదే సమయంలో బిజినెస్. ఈ బిజినెస్సు ఎంత గొప్పగా జరిగిందంటే ఆహ్, మేము ఎంత పిచ్చిగా ఆ పని జేసామో, అంతే పిచ్చిగా మాకు బిజినెస్ జరిగేది. మేము రోజంతా కష్టపడితే అప్పట్లో ఎంత బిజినెస్ జరిగేదో, అప్పుడు ధ్యాన ప్రచారం జేసి, పాంప్లెట్స్ పంచి, ఇవన్నీ చేసి, ఎంత టైం బెట్టి, ఎక్కడ 1 అవర్ ఎక్కడో ఒక చోట దొరికితే చాలు. మాకు దానికంటే రెట్టింపు బిజినెస్ జరిగిపోయేది. సో, ఇది ఇంకా పుష్ ఇచ్చింది మాకి. ఆ! ఇది ధ్యానం మనం చెప్తుంటాం గదా! ధ్యానం వల్ల అంటే ఎంతోమంది మాస్టర్స్ అనుభవాలు వింటుంటాం గదా! ధ్యానం వల్ల మాకున్న సమస్యలు, మాకున్నవన్నీ చాలా బాగా తీరిపోయాయని. సో, అది మాకు ప్రాక్టికల్‌గా జరిగిపోతోంది. మేము చేస్తున్న పనులు. ఆహ్, తర్వాత ఇంకా అది జరిగింది. ఇంకా హౌస్‌లో బాగా ఇంటి దగ్గర రెస్పెక్ట్ పెరిగింది. అప్పటి వరకు మేమంటే భయపడేవాళ్ళు ఇంట్లో. వీళ్ళు ఏదో డ్రింక్ చేసొచ్చి వాళ్ళతో ఎందులో మాట్లాడేది అలా ఉండలే. అంటే ఒక రెస్పెక్ట్ బాగుండేది కదా! మేము చక్కగా డబ్బులు సంపాదించేవాళ్ళం. కుటుంబాన్నంతా చూసుకునేవాళ్ళము. ఇవి చేస్తున్న సమయంలో ఎవరికైనా ఏం చేసినా వాళ్ళు కింద ఉన్న వాళ్ళు మాట్లాడేవాళ్ళు కాదు. దీనికి ఒక్కసారిగా మార్పొచ్చేసింది. మా ఫ్రెండ్స్ సర్కిల్ అంతా కట్. నాన్ వెజిటేరియన్స్ అంతా కట్. ఓన్లీ మెడిటేషన్. ఫ్రెండ్స్‌నంతా రోజు సజ్జన సాంగత్యం. ఎవరన్నా కనపడినా సజ్జన సాంగత్యం చేసేవాళ్ళు. అది ఇలా, ఇది ఇలా, పిరమిడ్ ఎలా కట్టాలి, ఇలా సజ్జన సాంగత్యం అయిపోయింది. సో, ధ్యానం ఎక్కడికెళ్ళినా ధ్యానం. సో, ఇంట్లో పెద్ద మార్పు. అబ్బా! చాలా మంచి మార్పొచ్చేసింది. ఇది చాలా గొప్పగా ఉంది అని చెప్పేసి కుటుంబం వాళ్ళందరూ కూడా ధ్యానం చేయడం ప్రారంభించారు. చూడండి ఎంత గొప్ప మార్పు తీసుకొచ్చింది. సో, ఇలా చేస్తున్న సమయంలో చక్కగా అక్కడ ధ్యాన ప్రచారం చేస్తున్నాం. ధ్యాన ప్రచారం చేస్తున్న సమయంలో మాకీ అంటే ప్రతి దానికి ఒక దైవ ప్రణాళిక ఉంటుంది. ప్రతిదీ ముందే డిజైన్ అయ్యుంటది అనే దానికి నా జీవితంలో చాలా గొప్పగా జరిగాయి. సో, అలా ఆహ్, ఆ ప్రచారం చేస్తున్న సమయంలో ధ్యానాంధ్రప్రదేశ్‌లో హిమాలయ యాత్ర అని ఒకటి
ఆ మన నందప్రసాద్ సార్ దాంతో ఆహ్, ఆహ్, అని చెప్పి ఒక ఒక యాడ్ వచ్చింది నాకు. సో, నందప్రసాద్ గారి యాడ్ వచ్చింటే ఆ రోజు చూసాం. చాలా వెళ్ళాలి అని చెప్పేసి అక్కడ ఫిక్స్ అయ్యాం. సో, దాంతో ఓకే. ఈ హిమాలయాస్ కూడా వెళ్ళిపోవాలి. అక్కడంతా తెలుసుకొని రావాలి. అక్కడంతా ధ్యానం చేయాలి. ఈ తపన పెరిగింది. అప్పుడు నేను ఇంకా మా కర్ణాటకలో విపరీతమైన ప్రచారం చేస్తున్న సమయంలో అక్కడ మాకు ఓ ఫ్రెండ్ ఏర్పడ్డాడు. ఆయన పేరు కేతప్ప అని. సో, ఆయన పత్రి సార్‌కి చాలా క్లోజ్. అదే సేమ్ టైమ్‌లో మాకు పత్రి సార్ కూడా ఆహ్, హ్మ్. కర్ణాటకకి ప్రచారానికొచ్చారు. వచ్చి సారు హుబ్లీలో మీటింగ్ బెట్టారు. మీటింగ్ పెట్టంగానే అక్కడికెళ్ళంగానే సారు మీటింగ్ అంతా అయిపోయింది. చాలా మందొచ్చారు. స్ట్రెయిట్‌గా వచ్చారు సారు. స్ట్రెయిట్‌గా వచ్చి హ్మ్. "ఏమయ్యా ఏ ఊరు?" అన్నారు. "సార్ మాది ఇట్లా ఆంధ్రాను. ఇక్కడ బిజినెస్ పనులంటే" నేను అమరావతి ధ్యానమా చక్రానికొచ్చాను సార్. ఇక్కడంతా ధ్యానం ప్రచారం చేస్తున్నానంటే, ఇలా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి, "ఆ! తెలుగోడు దేశానికి వెలుగోయ్. ధ్యాన ప్రచారం చెయ్యి" అని జెప్పాడు. ఓహ్! సూపర్ అని జెప్పేసి ఇంకా మరింత ఎనర్జీ ఒక్క వక్కు, ఒక్క పదము, ఒక్క చూపు ఎంతో ప్రభావితం చేస్తది. ఒక యోగి యొక్క వి ఎప్పుడు కానీ. సో, అలా మరింత ప్రభావితమైంది మాకి. సో, అలా మళ్ళీ చేయడం, అలా చేయడం జరుగుతున్న సమయంలో హ్మ్. ఒకసారి కేతప్ సార్ అనే అతను గురువుగారు ఇటు కర్ణాటక టూర్‌లో ఉన్నారు. సో, నేను వెళ్తున్నాను. మీకు అవకాశం ఉంటే రండి అని చెప్పారు. బీదర్ అనే ఊర్లో. ఈ ఈ యోగుల ఆట ఎంత గొప్పదో ఆ సంఘటన గూడా నాకు భలే జరిగింది. సరే బీదర్‌కి ఓకే సార్ వెళ్దామని అన్నాను. యాక్చువల్‌గా నేను బిజినెస్ చేస్తున్న సమయంలో అక్కడికి ఒక కస్టమర్ వచ్చారు. ఒక పెద్ద డాక్టరు మా బిజినెస్‌కి. ఆమె చాలా పర్చేస్ చేసుకున్నది. పర్చేస్ చేసి నాకు డబ్బులివ్వాలి. డబ్బులివ్వాలి అంటే నాన్న నా దగ్గర ప్రస్తుతం నేను డబ్బులు తేలేదు. బ్యాంక్‌కే ఏస్తాను. మళ్ళీ తీసుకో అని చెప్పి. ఓకే మేడం అన్నాను. కానీ ఆహ్, ఆ మరుసటి రోజే పత్రి సారు ఆమె ఏ ఊర్లో అయితే ఉంటుందో ఆ ఊర్లోకే వస్తున్నాడు సారు. చూడు ఇది ఎంత దైవ ప్రణాళికో. అంతకు ముందు రోజు ఈ సంఘటన జరిగింది. ఆమె అక్కడి నుంచి వచ్చి నా కోసం ఇక్కడికొచ్చి వాళ్ళ మదర్ వాళ్ళ ఊరు. ఇక్కడికొచ్చి నా దగ్గర పర్చేస్ చేసుకొని అంతా పెట్టుకున్నది. నేను డబ్బులు వెళ్లి వేస్తానన్నది. సరేలేమ్మా అన్నాను. కానీ మరుసటి రోజు ఈయన చెప్పాడు. బీదరుకు గురువుగారొస్తున్నారు. మీరేమన్నా వచ్చేటివి అంటే రండి పోదాం అన్నారు. ఓహ్! యెస్ సార్ అని చెప్పేసి ఆ మేడంకి చేశా. అమ్మ నేను అక్కడికే వస్తున్నా. నాకు అక్కడే డబ్బులియ్యి అని. అంటే ఒక ఆశ అనేది క్రియేట్ చేయడానికి అంటే నేను వెళ్ళడానికి గురువులు చేస్తున్న ప్రణాళిక ఎంతలా ఉంటుంది చూడండి. ఈయనేమో ఈ ఈ డబ్బు ఈ పేమెంట్ అనేది లేకుండా పోతే ఇంకొక రా ఇంకో ఇంకొక స్థాయి నాకు అంటే ఇంకో హై లెవెల్ స్థాయి ఉండాలి. అంటే గురువు గారి పైన విశ్వాసము అంటే నాకు అప్పటికే డెడికేట్ అయ్యి ఉండాలి. కానీ నేను అప్పుడప్పుడే ఉన్నాను. అప్పుడప్పుడే ఉండడం వల్ల హ్మ్. నాకు ఇదొక ఎర. అమౌంట్ ఒకటొస్తుంది. ఆ తర్వాత అక్కడి నుంచి నేను అట్టే హైదరాబాద్ ఎళ్ళాలి. అక్కడ కొంచెం పర్చేస్ ఉంది. అక్కడికి దగ్గర. సో, గురువుగారిని చూడొచ్చు. కానీ హోల్ ఇక ప్రణాళికే పత్రి సార్‌ని కలవడానికి అక్కడ. ఒక పెద్ద మార్పుడానికి. కానీ ఇంత పని జరుగుతుంది అంత వెనకాల. సో, ఆ! ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క అద్భుతం. అలా సారు బీదర్‌లో ఉంటారు రండి అంటే, ఓకే సార్. అదే నేను ఆ సార్‌కి నేనే టికెట్ బుక్ జేశాను. తీసుకెళ్లారు. వెళ్లారు. సో, అక్కడ ఊర్లో తిరిగాము. అక్కడ బీదర్‌లో దిగాము. సో, అక్కడంతా క్లాస్ అంతా అయిపోయింది. పత్రి సారు నైట్‌లో ఫస్ట్ టైమ్ ఇండివిడ్యుయల్‌గా సార్‌కి సేవ చేయడం. అంతకుముందు ఒక షేక్ హ్యాండ్ తీసుకున్నానంతే. ఈవెన్ అమరావతి ధ్యాన మహాచక్రంలో కూడా నేను షేక్ హ్యాండ్ తీసుకోలేదు. అప్పటికే మనకు కొంచెం ఉన్నాది కదా! సో, ఇక్కడ బీదర్‌లో క్లాస్ దగ్గర ఒక షేక్ హ్యాండ్ తీసుకున్నాను. ఓకే. సార్ ఎక్కడుంటారంటే ఆయన బాగా క్లోజ్ కేతప్ సారు. సో, ఆయన తీసుకెళ్లారు సార్ దగ్గరికి. వెళ్తే అక్కడికెళ్ళి సార్ నన్ను చూడంగానే నాకు ఈ రోజంతా కాళ్ళు నొస్తున్నాయి. నాకు రాత్రంతా నాకు సేవ చేయాలి. ఎవరు చేస్తారు? ఎవరు చేస్తారని నాకేమి అర్థమయ్యేది కాదు. ఎందుకంటే సార్‌తో ఎప్పుడూ పరిచయం లేదు. ఏం నేను మౌనంగా ఉన్నాను. సరే చేసుకుంటానన్నాను. మిగతా వాళ్ళకందరికీ చెప్తున్నాడు. సరే అందరూ భోంచేశారు. సార్ వడ్డించారు. అంతా జరిగింది.
9 గంటలకి సారు అక్కడ అందరూ వచ్చి సేవ చేస్తున్నారు. మేము వెళ్ళి జాయిన్ అయ్యాం. 9 నుంచి స్టార్ట్ చేసి 10 వరకు చేస్తూ ఉన్నాము. 10 వరకు కొంతమంది ఉన్నారు, వెళ్ళిపోయారు. 11 వరకు ఒకరో ఇద్దరో మిగిలారు, వెళ్ళిపోయారు. 11 తర్వాత నేను మా బావ ఇద్దరం మిగిలాం. సో 11 నుంచి మేము సేవ చేస్తూనే ఉన్నాం. 11:30 అయింది. అలా ఆగిపోయి వెళ్దామంటే ఇలా గుద్దు గుద్దు అంటాడు. 12 అయింది. సరే చేస్తూనే ఉన్నాం. మేము స్లో చేస్తే చాలు గుద్దు గుద్దు అంటాడు. 1:00 అయింది. సో 2:00 అయింది, 3:00 అయింది, 4:00 అయింది, 5:00 అయింది. 5:00కి ఇంక వెళ్ళి పడుకోండి అన్నాడు. ఫస్ట్ టైంలో పత్రి సారు మాకి ఆ సేవ ద్వారా ఎన్నో జన్మల కర్మలు తొలగించి ఒక అర్హతని ప్రసాదించాడు. పత్రి సారు అంతలా ఆయన ఒక సంకల్పం. మనం వెళ్ళిపోవాలంటే ఆయన దగ్గర వెళ్ళిపోతాం, ఉండాలి అంటే ఉంటాం. అసలు దాని దగ్గరికి రాకూడదు అంటే రాలేరు ఎవడు. అంత గొప్ప జగద్గురువు కదా! సో అలా మమ్మల్ని నైటు ఎర్లీ మార్నింగ్ వరకు 5:30 వరకు అక్కడే ఉన్నాం మేము. సరే ఎర్లీ మార్నింగ్ వరకు మొత్తం మీద అక్కడ ఎన్నెన్నో సార్లు తింటారు వాళ్ళు. అది ఆ లెక్కలు మనకు తెలీదు, వాళ్ళకి తెలుసు. ఒక అర్హత కావాలి కదా, ఏదైనా ఒక పని చేయాలంటే. సో సేమ్ అలా జరిగింది. ఆ రోజు రాత్రే నేను చెప్పాను, సార్ ఇట్లా హిమాలయాస్ వెళ్తున్నాను అంటే, ఇలా పడుకున్న సారు పైకి లేచి నా ముఖం వైపు చూశాడు. ఓహో! ఏదో ఉంది. తర్వాత మా అమ్మాయి అప్పటిగానే పుట్టింది. ఆ అమ్మాయి పేరు పెట్టించాను. ఇవన్నీ జరిగి ఉదయం 6:00 ఏమయ్యా మీరు రాత్రంతా నిద్రపోలేదు కదా! సార్ కళ్ళ ముందరే ఉన్నాం కదా సార్, రాత్రంతా సేవ చేస్తాను. ఇంకేంటి అనుకోని అలా ఇంకా టైం ఉంది కదక్కా? 5 మినిట్స్ ఇంకొక ఉందా? 5 మినిట్స్. ఓకే. అయితే మనం ఎపిసోడ్స్ చేద్దాం. అలాగే తప్పకుండా. సో అలా సారు ఆ బీదర్‌లో మాకు ఏదైతే అర్హత ఉందో, ఆ అర్హత కోసం ఆయన ఏం మాలో తీసేయాలో ఎన్నో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రమణ మహర్షి వాళ్ళ మదర్‌కి అలగమ్మ గారికి రమణులు తల్లి శరీరాన్ని వదిలిన తర్వాత ఆయన వెళ్ళి ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తన చేతిని అలా ఉంచి తన యోగ శక్తి ద్వారా ఆమెకి జన్మలు లేకుండా మొత్తం హాస్టల్‌గానే జన్మలు తీసి అన్ని అనుభవాలు అందించేసి పూర్తి స్థాయిలో ఆమెకు మోక్షాన్ని ప్రసాదిస్తాడన్నమాట. సో అలా ఆ గురువుగారు మనం చూస్తుంటాం ఆయనకి అంతమంది ఎందుకు తొక్కాలి? అంతమందికి ఎందుకు వత్తాలి? ఆయన ఎందుకు అలా ఉండాలి అంటే, ఏ ప్రదేశానికి వెళ్ళినా ఆ ప్రదేశంలో నుంచి అక్కడున్న ఆ సిట్యుయేషన్ అంతా మార్చేసి ఒక యోగత్వానికి తీసుకురావాలంటే ఆయన చాలా తీసుకోవాల్సొస్తుంది. అప్పుడు మళ్ళీ అర్థమైంది. అలా సారు మాకు అంత అర్హత కల్పించాడు. అంత ధన్యులమయ్యాం ఆ రోజు రాత్రి. ఆ! అవన్నీ అప్పటికి తెలదు. కొద్ది రోజుల తర్వాత తెలుస్తది ఏదైనా. ఏ సంఘటైనా మన జీవితంలో జరిగింది. అందులో ఈ యోగంలోకొచ్చి, ఈ మార్గంలోకొచ్చిన తర్వాత జరిగిన సంఘటనలు అప్పటికప్పుడు తెలదు. ఆ తర్వాత తెలుస్తది. అలా ఇంకా బీదర్‌లో ఆ రోజు రాత్రంతా గురువుగారితో గడపడం హ్మ్. అదొక గొప్ప హ్మ్. లైఫ్ చేంజింగ్ పాయింట్. హ్మ్. అక్కడి నుంచి మళ్ళా మా పర్చేసు, మా బిజినెస్ ఇలా జరుగుతుంది. దాని తర్వాత ఇంకా నెక్స్ట్ స్టెప్ హిమాలయస్ వెళ్ళడం. హిమాలయస్‌లో నందా సారు మాకు పరిచయం కావడం. ఆ! హోల్ హిమాలయ టూర్‌లో ఎంత గొప్పగా జరిగిందంటే మేము వెళ్ళాము. నందా సార్‌కి తెలుసు గదా! ఎవరు ఏంటి ఆయనకున్న గొప్ప జ్ఞానం వల్ల మేము స్టార్టింగ్ నుంచి ఒక 30 మందొచ్చారు. అందరూ మాకు ఫ్రంట్ సీట్ కావాలి, మాకు మిడిల్ సీట్ కావాలి అని అనేవాళ్ళు. కానీ మేమందరూ వెళ్లి కూర్చున్న తర్వాత అంతకుముందు వాళ్ళ లగేజ్ అంతా అక్కడ పెట్టి ఆ వెహికల్‌లో అరేంజ్ చేసి చివర్లో వెళ్లి కూర్చునేవాళ్ళం మేము ఒక 5గురు. అలా సారు అన్ని ప్రదేశాలు అంతా హిమాలయ టూర్ మొత్తం అయిపోయింది. చివరగా హైడాతాన్ దగ్గర ఆహ్, మాకి ఆహ్, సారు చివరి రోజు రాత్రి పిలిచి మాకు సన్మానం చేశాడక్కడ.
అప్పుడు మాకి నందా సారు అంత క్లోజ్ కావాల్సి వచ్చింది. అది హైడా ఖాన్ బాబా ఆశ్రమంలో. మరి ఆ హైడా ఖాన్ బాబానే చేయించింటారో ఏమో తెలీదు మరి అవన్నీ. అవి అప్పటి కార్యక్రమాలు అవి ఎప్పటికో అవి మనకు అర్థం కావు. ముందునే అవన్నీ సూచనలు మనం చేస్తున్న కార్యక్రమాలకి అవి సింప్టమ్స్. అలా మొత్తం హోల్ టూర్‌లో నేను వచ్చిన మాస్టర్స్‌లో ఈ మాస్టర్స్ చాలా అద్భుతంగా ఈ టూర్‌కి మనం ఒక్క కంప్లెయింట్ చెప్పేవాళ్ళం కాదు. ఆ సంస్కారం ఉన్నది మాకు మరి. మీరు ఎందుకు సరిగ్గా ఆర్గనైజ్ చేయలేదు? ఎన్నెన్నో ఉంటాయి కదా లోటుపాట్లు. మీరు అక్కడ ఎందుకు ఫుడ్ పెట్టలేదు? మాకెందుకు వసతి ఇవ్వలేదు? మాకు బ్యాక్ సీటే ఎందుకిచ్చారు? ఇవే మాకవి ఏమీ లేవు. ఇవన్నీ తీసుకెళ్ళడం అందరికి అక్కడ పెట్టడం. అంటే సేవ అనేది మాకు అలా అలవాటు పడిపోయాం. సో ఇదంతా ఉంది కదా! మరి ఆ అర్హత ఉందేమో మరి. అందరికి తీసుకెళ్ళి అక్కడ పెట్టడము, అందరిని బస్ ఎక్కించడము, చివర్లో వెళ్లి మేము అక్కడ కూర్చోవడం. హ్యాపీగా నవ్వుతూ అలా వెళ్ళడం. మళ్ళీ అందరికంటే ఫస్ట్ దిగడం, అవన్నీ దించడం, అవన్నీ ఇలా చేయడం. సో ఇలా 7 డేస్ ఆయన అబ్జర్వ్ చేశాడు. సెకండ్ టైమ్ మేము ఇంకొకటి మెడిటేషన్ ఎక్కువ చేస్తూ ఉండేవాళ్ళం. ఆ టూర్‌లో. మేము అప్పుడే వచ్చాం ధ్యానానికి. మాకు అందులో హిమాలయాస్ ఒక పిచ్చి. అలా జరగడం జరిగింది. ఆ! ఇంకా చివర్లో హైడాకార్‌లో సారు తీసుకొచ్చి ప్రత్యేకంగా అక్కడ మరి సెలవులు అవన్నీ ఎలా క్రియేట్ అయ్యాయో తెలీదు. తీసుకొచ్చి అక్కడ సన్మానం చేసి, "ఈళ్ళు చాలా గ్రేట్ మాస్టర్సు" అని చెప్పి అక్కడే చెప్పాడు సారు. సో, ఎనీవే మనం చేసిన పనులకు అనుకున్నాం. అప్పటికప్పుడు తాత్కాలికంగా రిజల్ట్స్ చూస్తాం గదా! మనకి దాని వెనకాతల ఏం ఆ యోగులు వాళ్ళ యొక్క ప్రణాళిక ఎంతుందో తర్వాత ఇప్పుడిప్పుడు అర్థమైతది అదంతా ఎందుకు జరిగిందో. అయితే మీరు అమరావతి ధ్యాన మహాచక్రంలో పత్రిజీ ఆ మేడంని కొట్టినప్పుడు ఇంకా వద్దు అనుకున్నారు గదా! ఆ అపోహ ఎప్పుడు తొలగిపోయింది? అది అపోహతో ఇంకా సార్‌తో అదే అక్కడున్న 5 రోజుల్లోనే ఎళ్ళిపోయింది. ఆ! ఆవ్ అక్కడ జరుగుతున్న కార్యక్రమం, అక్కడ వింటున్న అందరి ఎక్స్‌పీరియన్సెస్ వినడము, పత్రి సార్ యొక్క జ్ఞానం తీసుకోవడం. దేనికేదైనా మేడం నా యొక్క అనుభవంలో ధ్యానం చాలా ఇంపార్టెంట్ మేడం. అపోహైనా, సమస్యైనా ఇంకో ఏ ప్రాబ్లమ్ అయినా సరే, ధ్యానం చేయడం వల్ల మనకి అది తొలగిపోతది. లేకపోతే ఇంపాసిబుల్. మీరు ఎంత జ్ఞానాన్ని విన్నా మీకది స్థిమితం కాదు. సో, మాకక్కడ ఆ 5 రోజులు మేము విపరీతంగా ధ్యానం చేసాం. అక్కడ అఖండ ధ్యానం ఒకటి పెట్టారు అటు సైడు. అక్కడికెళ్ళి కూర్చునేసేవాళ్ళము. అది ఆ ధ్యాన సాధన చేసే కొద్దీ మాకవి అర్థమయ్యేది. ఆ అపోహ పోవడం జరిగింది. సో, నా ఫైనల్ సజెషన్ ఏంటంటే, కంపల్సరీగా మెడిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి. సాధన అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడే మన యొక్క ఆహ్, గ్రోత్ కానీ, తర్వాత మనకున్న సమస్యలకు గాని పరిష్కారం. సమస్య ఉంటది. కానీ పరిష్కారం అనేది ఆహ్, హ్మ్. ఆ సాధన ద్వారానే దొరుకుతది. ఏదైనా ఒక రోజుకెళ్ళిపోతది. ఏది నిలబడదు. కానీ అంతవరకు మనము అలా ఉండగలగాలి. అలా ఉండగలగాలి ఒక ధ్యానం ద్వారా మాత్రమే జరుగుతది. ఇంక ఇంపాసిబుల్ వేరే మార్గం అనేది లేదు. ఎవరికైనా మీకు జరిగిన ఎక్స్‌పీరియన్స్ అయినా, నాకు జరిగిన ఎక్స్‌పీరియన్స్ అయినా, ఈరోజు ఇలా ఉంటున్నాము అంటే కేవలం ధ్యానం ద్వారా మాత్రమే. అది ధ్యానం ద్వారా కాదు. ధ్యాన సాధన ద్వారా మాత్రమే. ధ్యాన సాధన చేస్తున్న కొద్దీ మనకి అంతా తెలుసు. మొత్తం తెలుసు. ప్రతిదీ. కానీ తెలిసింది మనకిక్కడి వరకు ఉండాలి అంటే ధ్యానం మాత్రమే మనకి మార్గం చెప్పు. అలా సారు అక్కడ సాధన చేసేవాళ్ళము. అభిప్రాయాలు మారిపోతూ వచ్చేసాయి అప్పటికి. అభిప్రాయం మారే కొద్దీ కొత్తగా కనపడడం స్టార్ట్ అయితది. మనంలో మార్పొచ్చే కొద్దీ కనపడడం వేరేగా ఉంటది కదా! సో, అలా కనపడడం స్టార్ట్ అయింది. సో, ఏదేమైనా మాకి మన అందా సార్‌తో ఆహ్, పరిచయం కావాలి. మేము ఆ స్థాయిలో మాకి ఆహ్, హ్మ్. ఆయనతో ముందు మాకి ఈ విశ్వ కళ్యాణం పనులు ఉన్నాయి, జరగాలి అనే దానికి అప్పుడే ప్రణాళిక వేశారు గురువులు. 2011లోనే పరిచయం కలిగింది. ఆయన దృష్టిలో మేము పడ్డాం. హ్మ్. మన దృష్టిలో ఆయన పడ్డాడు. మనం చూస్తాం ఒక గొప్పగా జ్ఞానాన్ని బోధించేవాడు, మంచిగా యాంకరింగ్ చేసేవాడు, చక్కగా వాక్చాతుర్యం ఇవన్నీ ఉన్నాడు. కానీ ఆయన దృష్టిలో పడ్డామనమాట. సో, అలా ఉత్తరోత్తర ఇక్కడ జరిగే ఈ ప కార్యక్రమానికి నందా సారు ఎంతలా మనకి ఆయన యొక్క
ఉమ్, జ్ఞానాన్ని, ఆయన యొక్క టైంని అందించారు అనేది మీకు అందరికీ తెలిసింది జీతవనంలో. సో అలా ఇవంతా ఇస్ ఏ యూనివర్సల్ ప్లాన్ ఎవ్రీథింగ్. సో జరిగింది. ఓకేనాక? ఆ గురువుల రైట్. ప్రణాళికలో మనం ఉంటాం. మనకి అవునక్క, తెలియదు, వారి దృష్టిలో మనం పట్టాం, అది మన గొప్పతనం. అంతే. వసుమతి గారు మాట్లాడండి అమ్మా. ప్రభాకరు సుధాకరు ఇద్దరు కూడా అమ్మా, అద్భుతమైన మాస్టర్స్. అమ్మా. సుధాకర్ అమ్మా అని పిలిచాడు మా ఇంటికి వచ్చి ఉండి ఒక రోజు. ఓ, నాకు yes, ఎంత అదృష్టాన్ని కల్పించాడంటే, అది ఒక గ్రేట్ మాస్టర్ నా ఇంట్లో ఒక పూట ఉన్నాడు అంటే నా అదృష్టం అనుకున్నా దాన్ని నేను. yes, మా. అలా చాలా చాలా అద్భుతమైన జీతవనం అంటే సామాన్యమైంది కాదు, ఒక బుద్ధుడిది. అవునమ్మా. ఆ అది చాలా చాలా ఎదుగుదలతో ఎంతో హ్యాపీగా నడుస్తుంది. yes, మా. వస్తాను రేపు సంక్రాంతికి ఖచ్చితంగా. థ్యాంక్ యూ మా. ప్లీజ్ వెల్కమ్ మా. మీరందరూ రావాలి, మిగతా సమయాల్లో కూడా రావాలమ్మా. ఇక్కడ మౌనము నిర్వహించుకోవడానికి ప్రతి నెల మౌన ధ్యానం ఉంటుంది 23 నుంచి 29 వరకు. చాలా బాగుంటది. అందులో ముఖ్యంగా రమణ మహర్షి పేరుతో ఇక్కడ అద్భుతమైన కన్స్ట్రక్షన్ చేశాము. ఓన్లీ మౌనంగా ఉండే వాళ్ళకి మాత్రమే అందులో అందిస్తాము. చాలా బాగుంటది. మీలాంటి వాళ్ళు వచ్చి ఒక 4 రోజులు మౌనంగా ఉండి సాధన చేస్తే మీ జీవితంలో చాలా పెద్ద మార్పులు వస్తాయి. నన్ను పేరవారం తీసుకెళ్లాడు తనతోటి. చాలా ఓకే. అద్భుతమైన ప్రయాణం అది. సూపర్ మా. నాకు జీతవనం అంటే చాలా ఇష్టం. ఒక్కసారే వచ్చాను కానీ చాలా ఇష్టమైన ప్లేస్ అది. ఎస్ మా, ఎస్ మా. సూపర్. Thank you. థ్యాంక్ యూ. Thank ఓకే you, నాన్న, చాలా Thank you. అద్భుతంగా జరుపుతున్నారు మీరు. థ్యాంక్ యూ అమ్మా. మీ వెనక గురువు గారు ఎప్పుడూ నిలబడే ఉంటారు. థ్యాంక్ యూ అమ్మా. అద్భుతంగా నడుస్తుంది. థ్యాంక్ యూ. ఓకే నాన్న, ఓకే, ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. రమణేశ్వరరావు గారు మాట్లాడండి సార్. నమస్తే సార్. సార్ నమస్తే అయ్యా. నమస్తే. చాలా సంతోషం. మిమ్మల్ని రీచ్ అవ్వలేకపోతున్నాం. ఎప్పుడు వైజాగ్ వచ్చినా సరే. ఈ రోజు మరి పిఎంసి డిజిటల్ ప్లాట్ఫారం ద్వారా ఎంతో మంది మాస్టర్ల కళ్ళందరూ కలుస్తున్నాం. ఎస్ సార్. అయితే ఈ గొప్ప పుస్తకం అంటే నిన్న ఒక అతను దెబ్బలాడు అనమాట, పుస్తకాలు చూపించక ఇంకా నువ్వు పుస్తకాలు అట్ల మాస్టర్ అయిపోయావు, అందువల్ల పుస్తకాలు చూపించకు, పేజీ నెంబర్లు పెట్టకు. నువ్వు పేజీ నెంబర్ పెట్టగానే ఏం చేస్తున్నాడంటే, అమృత స్కూల్ మాస్టర్ దయచేసి కొంచెం నాకు ఫోన్ చేయండి సార్, స్కూల్ అన్నారు కాబట్టి నాకు ఆనందం అన్నమాట. ఎందుకంటే ఎవరైనా సమాజానికి ఉపయోగపడితే వెనకాల పారిపో. రూమ్ లో చాలా మంది మాట్లాడడానికి ఉన్నది, ఎందుకంటే మన కాలానికి అతీతంగా దూరానికి అతీతంగా ఉండి కాలానికి కట్టుబడి పరిగెడుతున్నాం. మీ సేవలు విశేషమైన సేవలు సార్. ఒక పుస్తకంలో మన జీవిత జయం 3 మాటలు చెప్పారమ్మా. ఏమనుకోదు, గబగబా చెప్పేస్తాను. ఒకటి ఏంటంటే ఆధ్యాత్మిక మెరుగవడం. అంటే ఇందులో చాలా రహస్యాలు ఉన్నాయి. పుస్తకం పేరు మాత్రం చూపిస్తాను. ఈ పుస్తకం మాత్రం మనం చెప్పాలి. మరి ఏ పుస్తకం పేజీ నెంబర్ మాత్రం చెప్పను. ఎవరైనా అవకాశం ఉంటే నా నెంబర్ 9052172135. అంటే నేనేమీ చెప్పాలని కాదు, ఇందులో అంత అద్భుతమైన విషయం దొరికింది. ఈ భూలోకంలో మీ జీవిత జయం ఏంటంటే ఆధ్యాత్మికంగా మెరుగవడం అంట. అవన్నీ మెరుగయ్యాం. ఒకసారి గట్టి క్లాస్ కొట్టుకుందాం. పిరమిడ్ మాస్టర్లు అందరూ పత్రిక ఆశయంతో ఉన్న వాళ్ళు మెరుగయ్యాం. రెండో స్టెప్ అంటే నిస్వార్థంగా ఇతరులకు సేవ చేయడం. ఆ సేవ కోసం చెప్పాలంటే మరి కొట్టాల వరకు చెప్పాలి. ప్రభాకర్ అక్కడ అన్నంకి కరువు లేదట. ఎవరెళ్ళా ఏ టైంలో వెళ్ళి అన్నం పెడతారట. ఇది మహాభాగ్యం సార్. ఇంకా తినే భాగ్యం నాకు ఇప్పుడు వసతి కూడా సార్, వసతి కూడా ప్రతి మాస్టర్ కి ఒక యోగి ఎలా వస్తాడో అలాగే ఉంటది ఇక్కడ. పత్రి సార్ వస్తే ఎలా ఉంటుందో అలా ఉంటది ప్రతి ఒక్కరికి. అవును సార్. అయితే నాకు అక్కడ వసతి కూడా చాలా గొప్పగా ఉన్నాయి సార్. ఒక 60 రూములు ఉన్నాయి. సాధన చేసుకునే మాస్టర్లకి, మౌనంగా ఉండే మాస్టర్లకి అన్ని రకాల ఏర్పాట్లు ఉన్నాయి సార్. మరి ముఖ్యంగా సుధాకర్ గారి సమాధి ఇక్కడే ఉంది. తన సమాధి దగ్గర ప్రతిరోజు ఉదయం 5 నుంచి 7 వరకు, ఈవినింగ్ 5 to 7 మెడిటేషన్ ఉంటుంది, గ్రూప్ మెడిటేషన్. అందరూ వెళ్ళి ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి ధ్యానం చేస్తారు సార్. నా జీవితంలో 3 చేయలేను సార్. మ్యూట్ అయ్యారు సార్. ఒక్కసారి అన్మ్యూట్ చేశారు. వినిపిస్తుంది. మౌనంగా ఉండలేను సార్. రెండోది భోజనం చేయకుండా ఉండలేదు. ఒక్క పూట కూడా ఉపవాసం పాటించలేదు సార్. మూడోది తిరగకుండా ఉండలేను సార్. ఒకసారి కూర్చొని ఉండలేను. మరి ఏమో తెలియదు, చాలా సమయం లేదు. డాడీ గారు వాళ్ళు మాట్లాడాలి. ఇక మూడో జయం ఏంటంటే వ్యక్తిగత ప్రతిభ నైపుణ్యాలను ఇతరుల ఎదుగుదల కోసం ఉపయోగించడం అంట. చాలా విషయాలు ఉన్నాయి, సమయం కూడా అయిపోయింది కాబట్టి ఈ పుస్తకంలో కూడా మౌనంలోంచి అవతల సత్యాలు వినబడతాయి సార్. ఈ పుస్తకంలో ఉంది. పేజీ నెంబర్ మాకు తెలియదండి, మీరే చెప్పుకోవాలి. మరి అమృత స్కూల్ మాస్టర్ కొంచెం మాట్లాడండి, స్కూల్ కాబట్టి. ధన్యవాదాలమ్మా. పిఎంసికి ఈరోజు కొత్తగా వచ్చారు, ఎందుకంటే చీర కట్టుకొని రావడం గొప్ప విషయం మాట. చీర ఎందుకంటే ప్రతీక, పరిపూర్ణతకు ప్రతీక మాట. చీర అంటే ఇంకేం కాదు, పరిపూర్ణమైన స్త్రీకి ప్రతీక మాట. ఒక సంతోషం.
చాలా ఆనందం. టీంలో ఉన్న అందరికీ ధన్యవాదాలు, పత్రిక గారికి, పిఎంసి టీం అందరికి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. సార్ మీ సేవలకి ధన్యవాదాలు సార్. అమృత స్కూల్ ప్రస్తుతానికి మాట్లాడండి. సార్ అది స్కూల్ అంటే స్కూల్ కాదు సార్, అది రామతా విజ్ఞానం చెప్తాం. సో ఇక్కడ స్కూల్ ఆఫ్ థాట్ నేర్పించబడతాం. సరే సార్. ప్రభాకర్ సార్. అయ్యా సార్ చాలా చాలా ధన్యవాదాలు. సో మీ వీడియో చూస్తా ఉన్నాను. సో ఒక చిన్న విషయం. సో సుధాకర్ సార్ అంతకుముందులో అక్బర్ గా అన్నారు కదా. సో నేను ఆలోచించినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఆయన అంతకుముందులో మాస్టర్ మౌర్యగా ఉన్నారని అర్థమైంది. అవును, ఏదో ఉంటుంది సార్, మరి ఏదైనా ఒక మౌలి లాగా ఉంటాడు మరి ఏమో. మాస్టర్ మౌర్య మౌర్య గారిని థియోసాఫికల్ సొసైటీ ఉంది కదా మనకి. సో అది పత్తిసారి ఎప్పటి నుంచో ఉన్నారు, పత్తిసారి తనలో. సో పెద్ద గ్రేట్ మాస్టర్ మన ప్రభాకర్ సార్. సుధాకర్ గారి సంకల్పమే పిరమిడ్ జీవితం. సుధాకర్ గారి యొక్క సంకల్పం వల్లనే పిరమిడ్ జీవితం సృష్టించబడింది. ఎందుకంటే గొప్ప మాస్టర్ కాబట్టి క్రియేట్ చేయగలిగారు. అంతే సార్, అంతే. ఆ సంకల్పం ఉంటేనే జరుగుతుంది కదా సార్ ఏదైనా. సో ఆయన డెత్ కూడా అంత అద్భుతంగా జరిగింది చూడండి. ఇప్పుడు కూడా మాకు ఎన్నో ప్రమాణాలు, ఇప్పుడు నిరంతరము ఇక్కడ ఏం జరగాలన్నా ఆయన యొక్క పర్మిషన్ లేదు ఏం జరగదు సార్. అంతలా ఆశ్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు హాస్టల్ గా. చాలా ఈ క్షేత్రపాలకుడు ప్రస్తుతం ఆయనే జీతవనానికి. థ్యాంక్ యూ అండి. డాడీ మాట్లాడండి. హలో సార్, నమస్తే. నమస్తే ప్రభాకర్. నమస్తే సార్. ఇది జేతవనం అనేది ఒక గొప్ప ఆశ్రమం కింద తీసుకొని పెక్యూలియర్ ఆశ్రమం. అక్కడ ఏంటంటే ఆ క్రిస్టల్ పిరమిడ్ అనేసి ఉంటుంది. అక్కడ కూర్చుంటే అసలు రాబుద్దేదు. అదేమో చిన్న పిరమిడ్. అందరూ అక్కడే స్పెండ్ చేయాలనేసి పోటాపోటీగా ఉంటారు. ఒకటి చాలా గొప్ప ప్లేస్. మొత్తం నేచర్ తో నిండి ఉండే ఆశ్రమం. అన్ని దగ్గరే ఉంటాయి. అది కాకుండా ఇది ఒక సెలబ్రేషన్ కి పేరు పైన ఆశ్రమం. మిగతా చోట సెలబ్రేషన్ ఉంటుంది, ఇక్కడ 24 hours సెలబ్రేషన్ జేతవనం అంటే. మీరు ఎక్కడున్నా ఏ ఏరియాలో ఉన్నా సెలబ్రేట్ అవుతానే ఉంది. మాకు సంక్రాంతి అంటే, సంక్రాంతి సంబరాలు అంటే నాకు జేతవనమే. లాస్ట్ 4 years నుంచి అక్కడికే వెళ్తుంటాను. ఫ్రెండ్స్ ఎవరినో వచ్చినా అక్కడ గొప్ప మార్పులు జరుగుతూ ఉంటాయి. అక్కడ ఒక 3 days స్పెండ్ చేస్తే చాలు, ఎంతో ఎనర్జీ, ఎంతో ఆనందం. అది ఒక 2-3 నెలలు సరిపోయేంత ఆనందం అంతే. దీనికంటే ఎక్కువ చెప్పలేని. టైం కూడా అయిపోయింది. విల్ క్లోజ్. థ్యాంక్ యూ డాడీ. థ్యాంక్ యూ రమణేశ్వరరావు గారు. ఇందాక మౌర్య గురూజీ గురించి రామతా స్కూల్ మాస్టర్ అడిగారు. అది బుక్ చూపిస్తున్నారండి మాస్టర్స్. మనం సమయం కూడా విలువైంది కాబట్టి తప్పట్లేదు. చూపించండి సార్, బుక్ చూపించండి. ఈ రోజు ప్రభాకర్ గారు చాలా కొంచెం విషయాలు మాత్రమే చెప్పారు. ఇంకా మరిన్ని విషయాలు ఇంకో ఎపిసోడ్ లో తీసుకుందాము తప్పనిసరిగా. జేతవనం గురించి అయితే అసలు ఈ రోజు ఏమీ రాలేదు. డాడీ ఇంకా చివరిలో ఆ పిరమిడ్ గురించి చెప్పారు కానివ్వండి. తక్కువ ప్లేస్ లో ఎక్కువ అన్ని వసతులతో, మరి ముఖ్యంగా మౌనంగా ఉండి సాధన చేసుకోవడానికి అద్భుతంగా జరుగుతుంది. అది ఎవ్రీ మంత్ పెడుతున్నారు. వీడప్పుడు మాస్టర్స్ ని అందరం అన్ని చోట్ల ఏర్పాట్లు చేస్తుంటారు. మౌన సాధనకి ప్రత్యేకంగా చేయటం అనేది చాలా గొప్ప విషయం. మనకి ఆహారము, అకామిడేషన్ దేనికి కొరత లేదు. అక్కడికి మనం వెళ్ళడమే ఆలస్యం. ఆ సాధన అన్నది ఇంకా అది ఒక సాధకుడు సాధనని దృష్టిలో ఉంచుకొని చేస్తే ఎలా ఉంటుంది అన్న దానికి ప్రత్యక్ష సాక్ష్యం. ఇంకా మనం ఇంకో ఎపిసోడ్ లో జేతవనం గురించి ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ రోజు ఇంకా సమయం అయిపోయింది కాబట్టి కార్యక్రమాన్ని ముగించుకోవాలి కాబట్టి తప్పదు. థ్యాంక్ యూ ప్రభాకర్ గారు. థ్యాంక్ యూ. చాలా అద్భుతమైన విషయాలు షేర్ చేసుకున్నారు. బాయ్. మాస్టర్స్ ఇప్పటి వరకు చూశారు కదా, మనకి ఒకరి అనుభవం ఇంకొకరికి ఎలా ఉపయోగపడుతుంది అని. మనకి పత్రిజీ ముందు అందుకే కదా చెప్పారు, ప్రతి ఒక్కరు అనుభవాలను పంచుకోండి, విరివిగా పుస్తకాలు రాయండి అని చెప్పారు. పుస్తకాలు కొంతమంది రాశారు, కొంతమంది రాయలేకపోయాము. ఇప్పుడు మనం పిఎంసి ద్వారా, పిఎంసిలో అనుభవాలు, పిఎంసి డిజిటల్ లో కూడా మన అనుభవాలు పంచుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు నా అనుభవం ఇది చిన్నదా పెద్దదా అన్నది కాదు, ప్రతి ఒక్కరు అనుభవాలు పంచుకోవటం అన్నది తప్పనిసరి. ఒక్కొక్క సమయం ఒక్కొక్కరు కేటాయించబడుతుంది.
అందరం విరివిగా మన ధ్యాన సాధన పెంచుకొని స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, సేవాభావం అన్ని మనం మన సమయాన్ని సద్వినియోగపరుచుకుందాం. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. షేర్ చేయటం వల్ల ఎవరికి ఏ అవసరం ఉందో వారికి అది అందుబాటులో ఉంటుంది, వారిలో మార్పు రావచ్చు. మరి తప్పనిసరిగా అందరూ లైక్ చేయండి. మరి స్వాధ్యాయ యోగంలో 11 గంటలకు కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్తే. సర్వ ప్రాణికోటి సుఖినో భవంతు.